అసలు పెడిక్యూర్ ఎందుకు చేయించుకోవాలి? ఎందుకంటే మనిషి అంతా అందంగా రెడీ అయ్యి పాదాలు మాత్రం పగిలి ఉంటే మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్ తగ్గిపోతుంది ముందు. అందరూ వాటిని చూస్తున్నారేమో అనిపిస్తుంది. కేవలం అందం కోసమే కాదు, కొన్ని ప్రయోజనాల కోసం కూడా తప్పనిసరిగా క్రమంగా పెడిక్యూర్లు చేయించుకోవాలి. పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, స్ట్రెస్ లెవెల్ తగ్గుతుంది, వెచ్చని నీటిలో పాదాలను నానబెట్టి మసాజ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఉపశమనం లభిస్తుంది, పగిలిన మడలు మృదువుగా మారతాయి, డెడ్ స్కిన్ను రిమూవ్ చేస్తుంది, నెయిల్స్లో ఉన్న మట్టి శుభ్రపరిచి నెయిల్స్కు డ్యామేజ్ నుండి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇలా కంటిన్యూషన్గా చేయించుకోవడం వల్ల ముళ్ళులో ఏమన్నా గుచ్చుకొని గడ్డల్లాగా ఆనల్లాగా అయిన స్కిన్ని కూడా కంటిన్యూషన్గా మనం ఇది చేయించుకోవడం వల్ల రిమూవ్ చేయొచ్చు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు పెడిక్యూర్ ఎందుకు చేయించుకోవట్లేదు? పెడిక్యూర్ చేయించుకున్నాక ఒక చిన్న టిప్ చెప్తాను, ఏం చేస్తే బాగుంటుందో. పెడిక్యూర్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ లేదా ఆయిల్తో మసాజ్ చేయడం వల్ల పాదాలు మరింత శుతిమెత్తంగా మారిపోతాయి. ఇంకేంటి ఆలస్యం? మసాజ్ చూసారా ఎంత బాగా చేస్తుందో? మీరు కూడా వచ్చేయండి. మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే డూ అండ్ డై సెలూన్ రేపల్లిలో ఉన్నాము. ఈ లొకేషన్ ఎక్కడ అంటే మన రేపల్లి సోనో విజన్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఫస్ట్ కంప్యూటర్ దాటాక ఫస్ట్ రైట్ తీసుకుంటే ఇళ్ళ మధ్యలో పీస్ఫుల్ వెదర్, ఫ్రెండ్లీ స్టాఫ్, ఇట్స్ అ ఫ్యామిలీ సెలూన్. ఫుల్ ఫ్యామిలీకి అక్కడ ఇక్కడ సర్వీసెస్ కోసం ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకే ప్లేస్లో ఫుల్ ఫ్యామిలీకి సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అవైలబుల్. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? అదరగొట్టే ఆఫర్లతో వాళ్ళు రెచ్చగొడుతుంటే మీరెందుకు ఇంట్లో కూర్చున్నారు? వచ్చేయండి. థ్యాంక్ యూ.